తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు కలుస్తాయా కలవా అనే దాని మీద పెద్ద ఎపిసోడే జరిగింది సార్. అదొక సీరియల్ అని నడిచింది అన్నమాట. చివరికి 3 పార్టీలు కలిసాయి, పొత్తు పెట్టుకున్నాయి, సీట్ల పంపకం కూడా పూర్తయింది, ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది సీట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు సార్ కుప్పంలో ముస్లింలతో ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, పొత్తు కోసం నేను వెళ్ళలేదు, వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీతో పొత్తుపై ముస్లింలతో చంద్రబాబు నాయుడు ఇటువంటి కామెంట్ చేశారు. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ దూరం అయిపోతుందని వ్యాఖ్యలు చేశారనుకోవాలా? మరి అందరికీ తెలిసిన విధంగా ఢిల్లీ వెళ్ళి అక్కడ మొత్తం అంతా చేసిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు చపాతి నా నోట్లకు అదే వచ్చింది, నేను తినలేదు అన్నట్టున్నది. నేను తినలే, చపాతి నా నోట్లకు వచ్చింది అంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు అది ఒక రకంగా సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఒక రకంగా సెల్ఫ్ గిల్ట్. అంటే తాను ఒక పని చేసినప్పుడు ఆత్మవిశ్వాసంతో చేస్తే కాన్ఫిడెంట్గా చెప్తారు, బీజేపీతో పొత్తు. ఇదివరకు ఏం చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాల కొరకే నేను ఈ పొత్తు పెట్టుకున్నాను అని చెప్పాడు. మరి రాష్ట్ర ప్రయోజనాల కొరకు నువ్వు పెట్టుకోలే పొత్తు, వాళ్ళు అడిగారు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కొరకు టీడీపీ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు అని మనం అనుకున్నాం ఇదివరకు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా, పార్టీ ప్రయోజనాలు కాదు. తన వ్యక్తిగతంగా తనకున్న అభిప్రాయాలు ఏమున్నా రాష్ట్ర ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిశాడు. చంద్రబాబు నాయుడు ఈ స్టేట్మెంట్ ద్వారా రివీల్ చేసింది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఆశించింది బీజేపీ, టీడీపీ కాదు కదా, వాళ్ళు కదా ఫస్ట్ వచ్చింది అంటే అనే అర్థం చేసుకోవాలా? లేదా మీరు అన్నట్లు ముస్లిం ఓటు ఎక్కడ పోతుంది అనేటువంటి అనుమానంతో ఇచ్చే సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్స్ప్లెనేషన్. అంటే తాను బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశానని జనం అనుకుంటున్నారు కనుక దానికి వివరణ ఇచ్చేటువంటి కార్యక్రమమా? ఎందుకంటే స్వామి పరిపూర్ణానంద కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ నాయకుడు, మన తర్వాత మాట్లాడుకుందాం సెపరేట్గా. సో ఆయన ఏమన్నాడంటే, ముస్లిం ఓట్లకు స్వామీజీకి టికెట్ ఇస్తే ముస్లిం ఓట్లు పోతాయి అని చంద్రబాబు నాయుడు అన్నాడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అందువల్ల మైనారిటీ ఓటు దూరం అవుతుంది. మైనారిటీ ఓటు వాస్తవంగా ఇప్పటికీ ప్రధానంగా వైసీపీ వెనకాల, ఆ మిగిలిన ఓటు కూడా దూరం అవుతుంది అన్న అనుమానంతో ఈ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇది డిజిటల్ యుగం. ఒకప్పుడు అంటే నువ్వు ఒక ముస్లింల సమావేశం పెట్టి మాట్లాడితే అక్కడికే పరిమితం. ఇప్పుడు 1000 మంది ముస్లింల సమావేశంలో మాట్లాడితే 10 లక్షల మంది హిందువులకు కూడా పోతుంది కదా, అది ఆగదు కదా ఆ వీడియో. అంటే మరి దేని కొరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు? బీజేపీ టీడీపీ పొత్తు కలిసాయి, రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు. ఆర్థిక విధ్వంసానికి గురైన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం మళ్ళీ పునర్వైభవం తేవాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకొరకు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం ఉంది కనుక ఆ కేంద్ర ప్రభుత్వ సహకారం కొరకు రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నామన్నది ఇప్పటివరకు వివరణ. సో ఇప్పుడు ఆ వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? వివరణ ఇచ్చారు, అయిపోయింది, పొత్తు పెట్టుకున్నారు. జనం టీడీపీ బీజేపీ పొత్తు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం చెప్పాలి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో. అది చెప్పకుండా పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అని చెప్తారా ఎవరైనా? సో పొత్తు ఎందుకు పెట్టుకున్నామని చెప్పాల్సిన సందర్భమే కాదు. పొత్తు పెట్టుకున్నారు, అయిపోయింది. ఆ పొత్తు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు చెప్పాలి. అందువల్ల ఇది సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్స్ప్లెనేషను. తనకు తాను అనుమానంతో తాను చేసిన పని కరెక్టేనా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్. తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది నిజమా? నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. సో ఎవరు అడిగారు పొత్తు గురించి? ఎవరు ఇప్పుడు మనకు ప్రపోజ్ ఎవరు ముందు చేశారని చెప్పి ఈ సంగీత్ కార్యక్రమం జరుగుతుంది పెళ్ళికి ముందు. ఆ సంగీత్కు ఎవరో ఒక యాంకర్ వస్తారు, యాంకర్ అడుగుతారు అబ్బాయిని అమ్మాయిని కూర్చునబెట్టి, నీవు ముందు ప్రపోజ్ చేసావా, నీవు ముందు ప్రపోజ్ చేసావా అని. లవ్ మ్యారేజెస్ అయితే, లవ్ మ్యారేజ్ కాకపోతే ఎవరు ప్రపోజ్ చేసేది ఏమున్నది, పెద్దలు ప్రపోజ్ చేస్తారు. సో ఎవరు ముందుగా ప్రపోజల్ పెట్టారని అడుగుతారు. సో ఆ విధంగా ఉంది. ఇప్పుడు టీడీపీ ప్రపోజల్ ముందు పెట్టిందా, బీజేపీ ప్రపోజల్ ముందు పెట్టిందా? చంద్రబాబు నాయుడు అనేది బీజేపీ వాళ్ళే వెంపర్లాడారు, బీజేపీ వాళ్ళే నా వెనకాల పడ్డారు. చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తు లేకపోతే మాకు బ్రతికే లేదు, మా పార్టీకి ఉనికే లేదు, మా పార్టీకి అస్తిత్వమే లేదు, అందువల్ల మాకున్నది 1% ఓటింగు. సో మేము 1% ఓటింగ్తో పోటీ అయితే ఇక్కడ డిపాజిట్లు రావు, అందువల్ల మాకు కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి,
అందుకొరకు సహకరించండి అని చంద్రబాబు నాయుడు బతిమలాడాడ. అంటే మోడీ అమిత్ షాలు వచ్చి లేదా వాళ్ళ దూతలుగా వచ్చి ఎవరన్నా అడిగారా? ఇది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాటల వల్ల మీనింగ్ అదే కదా. దీన్ని బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ ఇప్పటిదాకా 1% ఓటింగ్ లేకపోయినా డామినేట్ చేశారని మనం అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల వల్ల తేలింది ఏంటంటే, మనకు తెలియని అంశం అంటే బయటికి కనబడిన అంశం ఏంటంటే, మోడీ అమిత్ షాలే వెనుకబడ్డారు చంద్రబాబు నాయుడు, ప్లీజ్ పొత్తు పెట్టుకోండి అని కంక్లూజన్కి వద్దామా? సో అందువల్ల బీజేపీ మాకందరికీ తెలిసింది, ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు కలవటానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు మోడీ అమిత్ షాలో లేకుంటే జేపీ నడ్డానో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి కలిశారా? మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశారు, చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి పోయాడు. జేపీ నడ్డా, మోడీ, అమిత్ షాలు హైదరాబాద్కు అనేక సార్లు వచ్చారు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు వీకెండ్లో ఉంటాడు, మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లోనే కలిశారు చాలాసార్లు. సో మరి ఈ జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి చర్చించారా ఎక్కడన్నా? మీరు గమనించండి, బీజేపీ అమిత్ షా మోడీ కాదు నేను చెప్పేది. అమిత్ షా మోడీ అంటే వాళ్ళకి షెడ్యూల్ ఎక్కువగా ఉండొచ్చు, గవర్నమెంట్ లీడర్స్ కూడా కనుక వాళ్ళకంత సమయం ఉండకపోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడికి పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదు. మరి జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశాడా? చంద్రబాబు నాయుడు ఒక విందు పిలిచి జేపీ నడ్డాను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారా? మీరు లేదు, బీజేపీ ఎవరినైనా కిషన్ రెడ్డినన్నా లేదా ఇంకెవరినైనా పార్టీ బిఎల్ సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీనన్నా ఎవరినైనా చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించారా? మీరు మాట్లాడండి అని. ఇవి మనకు దీనికి ఆన్సర్ తెలుస్తుంది కదా, ఎక్కడ ఇలాంటిది అయితే మన పత్రికలు చదవలేదు. ఇక రెండవది, ఎన్నిసార్లు వెళ్ళారు ఢిల్లీకి? పోనీ ఒక్కసారి వెంటనే ఫైనల్ అయిందా? కాలే. మీరు 3 సార్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా ఇంటికి వెళ్ళి అమిత్ షా ఇంట్లో జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశమయ్యారు. సో ఎవరితో సమావేశమయ్యారు కూడా అర్థమవుతుంది కదా. సో సమావేశమై అక్కడ ఫైనల్ అయింది కదా. ఇక బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తే ఫైనల్ కాలే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, జేపీ నడ్డా ఇంటికి పోతే అక్కడ కూర్చొని చర్చలు జరిపితే ఫైనల్ అయింది. ఇది మన కలమ జరిగింది. పోనీ ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అమిత్ షా చంద్రబాబు నాయుడు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారా? ఎక్కడన్నా మీరు గమనించండి. లేదు, మీరు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి మేము పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారా? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా సీనియర్. మీకు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లో పెద్దగా వినిపించిన రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక మామూలు నాయకుడు కాదు కదా. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, ఎన్డీఏ 1 కన్వీనర్. ఎన్డీఏ 1 కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే నరేంద్ర మోడీ. సో ఒక దశలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవి నిర్ణయం ఉంటుందా ఉండదా అనేది చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడుతుంది. 2002 తర్వాత, అల్లర్ల తర్వాత ఒక రోజంతా పెద్ద హై టెన్షన్. సో గుజరాత్ అల్లర్ల కారణాన టీడీపీ బీజేపీ ఎన్డీఏ నుంచి వాకౌట్ చేస్తుంది అని నా గుర్తు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం ఓ రోజంతా 5-6 గంటలు నడిచింది. అసలు నేషనల్ మీడియా మొత్తం అక్కడే ఉన్నది. నాకు ఆ రోజు ఎన్డీటీవీలో నేను మాట్లాడాను కూడా నాకు గుర్తు. సో అందువల్ల అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడితో కలిసి నరేంద్ర మోడీ ఎందుకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్డీఏలోకి మేము చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నాం, చంద్రబాబు నాయుడు చాలా సీనియరు, చాలా పాలనాదక్షుడు, అలాంటి వారు ఎన్డీఏలో చేరడం వల్ల దేశానికి మేలు జరుగుతుంది, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు అని అనాలి కదా న్యాయంగా అయితే. అంతటి అనుభవం ఉన్న నాయకుడే కదా. ఎవరు విమర్శలు, పొలిటికల్ క్రిటిసిజం ఏదున్నా నోబడీ కెన్ డినై ద రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇన్ పాలిటిక్స్ కదా. నేషనల్ పాలిటిక్స్లో కూడా, నేనేది లోకల్ పాలిటిక్స్ అంటలేను. తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆయనకు చాలా విశేషమైన అనుభవం ఉంది కదా. ఇప్పుడు ఐటీ రంగాన్ని, గుజరాత్లో ఐటీ లేదు కదా. ఇవాళ నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ఇవ్వాలంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సేవా కేంద్రాలు, ఇప్పుడు నరేంద్ర మోడీ అంటున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, జన్ ధన్, ఐటీ సేవల్ని ఇంటింటికి పట్టుకుపోవాలి, డిజిటల్ ఇండియా అంటున్నది చంద్రబాబు నాయుడు 20-30 ఏళ్ళ క్రితం అన్నాడు కదా. మనందరూ తెలుసు కదా. ఇది మై సేవా కేంద్రాలు పెట్టాడు, ఈ సేవా కేంద్రాలు పెట్టాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాదులు వేశారు. ఇలా భారతదేశంలో బెంగళూరు, చెన్నై,
ముంబై హైదరాబాద్ చెప్తారు కదా, ఐటీ. అహ్మదాబాద్ చెప్పరు కదా మీరు. పూణే చెప్తారు, కనీసం అహ్మదాబాద్ చెప్పరు. ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్స్ ఏవి? మొదటి సెంటరు ముంబై, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్. ఆ తర్వాత ఏమైనా వస్తే పూణే వస్తుంది. ఇక మిగతా గురుగావ్ వస్తుంది ఢిల్లీ పక్కన. కానీ మీకు అహ్మదాబాదు, గాంధీనగర్, వడోదర, సూరత్ ఇవేవి రావు కదా. మరి అంటే అట్లీస్ట్ ఆ ఒక్క విషయంలోనైనా మోడీ కన్నా చంద్రబాబు నాయుడు 2 అడుగులు ముందున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు పక్కకు పెట్టుకొని ప్రకటించడానికి ఏంటి అభ్యంతరం? పోనీ మోడీ ప్రకటించాలి, అమిత్ షా ప్రకటించచ్చు కదా. పోనీ అమిత్ షా కూడా ప్రకటించాలి. ఇది 2 పార్టీల పొత్తు, 3 పార్టీల పొత్తు, 3 పార్టీల అధ్యక్షులు ప్రకటించాలి కదా. సో నార్మల్గా పొత్తు అంటే ఏంటి? జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నుండి ప్రకటించాలి. బీజేపీ నాయకులు చాలా చాలా జాగ్రత్త తీసుకున్నారు. వీళ్ళెవ్వరు ఎక్కడ, ఎందుకంటే బీజేపీలో ప్రోటోకాల్ ఉంటుంది, మీరు గమనించండి. ఇక్కడ నుంచి బీజేపీలో ఎవరైనా చేరాలి అంటే ఒకరికి తరుణ్ చుగ్ ఉంటాడు, ఒకరికి ధర్మేంద్ర ప్రధాన్ వస్తాడు, ఒకరికి పీయూష్ గోయల్ వస్తారు. ఎక్కడ ఎవరు చేరినా జేపీ నడ్డా వాడు, మీరు గమనించండి. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఎవరిని చేర్చుకోవాలి అన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ గ్రేడింగ్ ఉంటుంది. మేము చిన్నప్పుడు ఎకానమీ చాలా వీక్ ఉంది, పేద లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు. సో ఆయిల్ ఫుడ్ అంటే లగ్జరీ అప్పుడు ఆ రోజుల్లో. సో నూనె పదార్థాలు ఏమైనా చేస్తే లగ్జరీ అన్నట్టు అది. ఎందుకంటే ఆయిల్ లిమిటెడ్గా వాడేవాళ్ళు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని కాదు, ఆర్థికంగా వెసులుబాటు కొరకు, కాస్ట్లీ కదా అని. ఇప్పుడు ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఇప్పుడు ఆయిల్ వాడతలేము. అప్పుడు మా గుర్తు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అన్నయ్యని మాట్లాడుతూ, అన్నయ్య ఇవాళ పూరి వస్తుంది గెస్ట్లకు అంటే, ఎవరు పెద్ద గెస్టు అంటే, పూరి వస్తే పెద్ద గెస్టు, ఉప్మా వస్తే చేస్తే అమ్మ ఉప్మా చేస్తే ఆ గెస్ట్ ప్రియారిటీ తక్కువ. ఆ గెస్ట్ వచ్చినప్పుడు, చుట్టం వచ్చినప్పుడు పూరి చేస్తే అతను ప్రియారిటీ ఎక్కువ అని మాకు కంక్లూజన్కి వచ్చేవాళ్ళం. అందువల్ల ఉప్మా, అటుకులు, పోహా లేదా పూరి, ఈ ఉప్మా అండ్ పోహా అయితేనేమో లోయర్ ప్రియారిటీ, పూరి అయితేనేమో చాలా పెద్ద గెస్టు అని మేము కంక్లూజన్కి వచ్చేవాళ్ళం. సో దీన్ని బట్టి మాకు అంచనా ఉండేది ఆ వస్తున్న ఇంటికి వచ్చిన అతిథి స్థాయి ఇది అని. సో అందువల్ల బీజేపీలో కూడా ఇలా ఉప్మా, పోహా, పూరి తేడా ఉంటుంది. సో ఒక స్థాయి నాయకుడితే పోహా ఉంటుంది, ఇంకో స్థాయి నాయకుడితే పూరి ఉంటుంది. మీరు చూడండి, బీజేపీలో చేరిన వారిని బట్టి ఆ స్థాయి నాయకుడు వచ్చి మీకు కండవ కప్పుతాడు. అది ఎవరైనా కానివ్వండి, బీజేపీ యొక్క ప్రోటోకాల్ అది. సో ఎక్కడ జేపీ నడ్డా వచ్చి కప్పాడు ఎవరికి, అమిత్ షా వచ్చి కప్పాడు. ఇక్కడ పార్టీలో చేరిన తర్వాత వెళ్ళి అమిత్ షా ఇంటికి పోయి కలుస్తారు. జేపీ నడ్డా ఆఫీసులో ఉన్నా కూడా, మీరు ఇది రాసి పెట్టుకొని అడగండి ఎవరన్నా బీజేపీ వాళ్ళను, బీజేపీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డా ఉన్నా కూడా అక్కడ హాల్లో పార్టీలో చేరే కార్యక్రమం జరిగిన పోరు జేపీ నడ్డా. వేరే వాళ్ళు ఉంటారు అక్కడ, తరుణ్ చుగ్, వాళ్ళ స్థాయిని బట్టి ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, ఇంకోరు ఉంటారు, చేర్చుకునే వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళైతే కిషన్ రెడ్డి ఉంటారు. దట్ ఈస్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్. అందువల్ల బీజేపీ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ప్రోటోకాల్స్. అంటే ఎవరు ఎక్కడ స్టేజ్ మీద ఉండాలి, ఈవెన్ మీరు స్టేజ్ మీద ఎవరు ఉండాలి కూడా పార్టీ ప్రోటోకాల్ ఉంటుంది. సో అంత స్ట్రిక్ట్ పార్టీ ప్రోటోకాల్ పాటించే పార్టీ ఎందుకని జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరో ఎన్డీఏలో చేరడం వేరు, చంద్రబాబు నాయుడు చేరడం వేరు. ఎందుకంటే ఎన్డీఏ 1కు ముఖ్య రథసారథి చంద్రబాబు నాయుడు, వాజ్పేయితో, అద్వానీజీలతో కలిసి పనిచేసిన నాయకులు కదా. సో అలాంటి వ్యక్తిగత స్టేచర్ ఉంటుంది, పర్సనల్ స్టేచర్. పార్టీగా జేపీ నడ్డా, పార్టీగా తెలుగుదేశం పార్టీ చిన్నది కావచ్చు, బీజేపీ పెద్దది కావచ్చు, కానీ పాలిటిక్స్లో పొలిటికల్ స్టేచర్ ఉంటుంది. అందువల్ల పార్టీ స్టేచర్తో పాటు ఒక పొలిటికల్ స్టేచర్ కూడా ఉంటుంది. సో ఆ పొలిటికల్ స్టేచర్ రీత్యా చూస్తే జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోడీ ముగ్గురి కన్నా కూడా చంద్రబాబు నాయుడు సీనియర్ కదా. సో అయినా కూడా లేదు కదా. మరి దీన్ని బట్టి ఇవన్నీ బట్టి ఏమర్థం అవుతుంది? పోరి చివరి వరకు ఎవరు వెయిట్ చేశారు? క్యాండిడేట్లను ప్రకటించకుండా ఆగి, చివరకు 94-24 ప్రకటించి ఆగి, చివరకు 24-21గా జనసేనకు మార్చి, ఇవన్నీ ఎవరు చేశారు? అది పోనీయండి, సీట్లు లెక్క తీయండి, ఎవరితో వచ్చారు అన్న, ఎవరు పిలిచారు, ఎవరు వచ్చారన్నది తేలిపోతుంది. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చిన తర్వాత బీజేపీ అడిగినట్ల, టీడీపీ అడిగినట్ల తేలిపోతుంది కదా. ఎవరైనా పై చేయి ఎవరికి ఉంది, కింది చేయి ఎవరికి ఉంది అన్నది కదా పాయింట్. ఇప్పుడు ఇక్కడ పై చేయి క్లియర్గా బీజేపీది కనబడుతుంది కదా, కింది చేయి చంద్రబాబు నాయుడు కనబడుతుంది కదా. ఎందుకంటే 25 సీట్లలో 6 సీట్లు ఇచ్చారు కదా, అంటే 25% ఆఫ్ ఎంపీ సీట్లు ఇచ్చారు.
టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఎంత ఓటింగ్ లాస్ట్ టైం వచ్చి లెక్క తీద్దాం. ఇప్పుడు ఓటింగ్ అంటే మన లెక్క లేవు. 40% టీడీపీకి వచ్చింది, 7% జనసేనకు వచ్చింది, 1% బీజేపీకి వచ్చింది. నోట పక్క పెడదాం, 48% వచ్చింది కదా. అంటే 48% ఈ ప్రపోజల్లో సీట్లు ఇస్తే ఎంత ఇవ్వాలి? ఓన్లీ 2 ఇవ్వాలి. 2 కూడా కాదు, 1 కూడా ఇవ్వకూడదు. 25 ఎంపీలు. కానీ ఎంత ఇచ్చారు? 25 అంటే 12% ఓటింగ్ వచ్చిన వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. 7% ఓటింగ్ వచ్చిన వాళ్ళకు ఎన్ని ఇచ్చారు? జనసేనకు. బీజేపీకి ఎన్ని ఇచ్చారు? సో హూ ఈస్ గెటింగ్ ద డిస్ప్రపోర్షనల్ షేర్? ఇప్పుడు డిస్ప్రపోర్షనల్ షేర్ ఎవరికి వస్తుంది అనే పాయింట్ కదా. సో క్లియర్గా కనబడుతుంది కదా. డిస్ప్రపోర్షనల్ షేర్ మీకు బీజేపీకి తీసుకుంటే వాళ్ళే వచ్చారు, నేను పోలేదు. అసలు ఈ చర్చ పెట్టడమే టీడీపీ చేస్తే పెద్ద పొరపాటు. ఇది వ్యూహాత్మక తప్పు. సో బీజేపీ పొత్తును వ్యతిరేకించే వారు ఎవరు? ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు అనుకోండి. వాళ్ళు వచ్చిన నువ్వు పోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. వాళ్ళు వస్తే నువ్వు పోతే ఏంటి? ఇది తేడా ఏమైనా ఉందా? సో అల్టిమేట్గా ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా ఏం జరిగేది? ముళ్ళు తిరుగుతుందా? ఆకే కదా జరిగేది. సో నేను ముళ్ళు మీద పడలేదు, ముళ్ళే నా మీద పడ్డది. ఎస్ వాట్? ముళ్ళు నీ మీద పడితే నువ్వు ముళ్ళు మీద పడితే ఆఖరికి ఆకే కలిసింది. సో అందువల్ల బీజేపీతో పొత్తును అంగీకరించలేని టీడీపీ ఓటరు ఎలాగో టీడీపీ వెళ్ళినా బీజేపీ అడిగినా ఇట్ మేక్స్ నో సెన్స్. అందువల్ల సీనియర్ నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలా మాట్లాడతారంటే దట్ ఇస్ ద సైకాలజీ. వెన్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ డిసిషన్, వెన్ యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ఒక రకమైన గిల్ట్, అంటే ఇది తప్పు చేశానా, ఇది కరెక్ట్ స్ట్రాటజీ కాదా, ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నారా అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనిషి ఇలా ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు. సో మనం ఎవరేమన్నా అనుకుంటున్నారో ఏమో అనుకున్నప్పుడు చాలా ఇప్పుడు నేను అందంగా లేను అనే భావన నాకున్నాను అనుకోండి, నేనేం చేస్తాను? ఇది చేస్తూనే ఉంటా ఎప్పటికీ. నాకు అందంతో పనే లేదు, నేను మాట్లాడే చూస్తారు తప్ప నా ముఖం వాడు చూడడు అనేది నేను మహేష్ బాబు కాదనుకున్న తర్వాత నేను అసలు పట్టించుకుంటున్నా. ఎన్నోసార్లు టీవీ స్టూడియోలో కొమ్మి కూడా చేసుకోకుండా కూర్చుంటా. కొన్నిసార్లు కెమెరామెన్ చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు. ఏమైనా ఐ డోంట్ బాదర్, నేను మాట్లాడేది వింటారు అని. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ రాంగ్ స్టేట్మెంట్, స్ట్రాటజికల్లీ రాంగ్. అంటే భుజాలు తడుముకోవడం అంటారు సార్. అంటే ఇక భుజాలు గుమ్మడికాయలు ఎందుకు కానీ, బట్ రియాలిటీ ఏంటంటే సో ఇట్స్ ఎ సెల్ఫ్ డిఫీటింగ్ ఎక్స్ప్లెనేషన్. అంటే నష్టం జరిగించే వివరణ నిజం కూడా కాదు కదా అందరికీ. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా. అండ్ ఇంకొకటి చిలకలూరుపేట సభలో కూడా మోదీ పెద్దగా ఎక్కడాలే. నేను ఇదివరకు మనం చిలకలూరుపేట మీరు కరెక్ట్గా గుర్తు చేశారు. చిలకలూరుపేట సభ ఇది క్లాసిక్ కేసు. ఎవరు అడిగారు, ఎవరు కోరారు? ఎందుకంటే జీవీఎల్ నరసరావు బహిరంగంగా చెప్పారు కదా, వెంపర్లాడింది టీడీపీ మాతో పొత్తుకొని. ఏ టీడీపీ నాయకు నాకు ఖండించిందా? మేము వెంపర్లాడతలే, మీరు వస్తున్నారు అని ఖండించిందా? లేదా జీవీఎల్ నరసరావు మీద బీజేపీ అధిష్టానికి ఎవరైనా కంప్లైంట్ చేశారు? నాకు చెప్పండి. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు టీడీపీ వెంపర్లాడుతుంది అని. సో అందువల్ల క్లియర్గా బీజేపీ వారు పోని విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి ఉంటాడన్నాడు. ఎవరన్నా టీడీపీ వాళ్ళ బీజేపీ అధిష్టానం చెప్పినట్టు కంప్లైంట్ చేశారా మీ నాయకుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటని? పోనీ ప్రశ్నించారా? అదేమైనా చేశారా చెప్పండి? చేయలే కదా. మీరు క్లియర్గా కనబడుతుంది కదా. సో అందువల్ల మీరు చిలకలూరు సభలో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించారు. నాకు గుర్తున్నంత సబ్జెక్టు కరెక్షన్. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నీ హక్కుల కొరకు చాలా కాలంగా కృషి చేస్తున్నాడు అన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి చేయండి అని పిలిపియలే. మీరు మొత్తం ఉపన్యాసం ఎన్డీఏకో సర్కార్కో ఎన్డీఏ సర్కార్కో అన్నాడు. అంటే నన్ను ప్రధానమంత్రి చేయండి అని అన్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి అన్న పదం రాదు ఎక్కడ. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ మోడీకి చంద్రబాబు నాయుడు కరెక్టే. ఆ ఇండైరెక్ట్గా ఎందుకు అంటన్నా? సో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో ఉన్న సర్కార్. కేంద్రంలో ఎవరు మేజరు? బీజేపీ కదా, టీడీపీ కాదు కదా. అంటే మరి ఆంధ్రప్రదేశ్లో మేజర్ బీజేపీనా? ఇక తేడా ఉంది కదా. డబుల్ ఇంజన్ సర్కార్ యూపీలో అనడం వేరు, మీరు మధ్యప్రదేశ్లో అనడం వేరు, రాజస్థాన్లో అనడం వేరు, ఛత్తీస్గఢ్లో అనడం వేరు, గుజరాత్లో అనడం వేరు. డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆంధ్రప్రదేశ్లో అనడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ మెయిన్, ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ మెయిన్ కాదు కదా. ఇక్కడ అవునన్నా కాదన్నది చంద్రబాబు నాయుడు సర్కార్ కదా. డబుల్ ఇంజన్ అయినా ఏ ఇంజన్ అయినా అక్కడ మోడీ ఇంజన్ అయితే ఇక్కడ పురంధేశ్వర ఇంజన్ కాదు కదా. ఆ డబుల్ ఇంజన్కు
మోడీ ఇంజన్ చంద్రబాబు నాయుడు ఇంజన్కు డబుల్ ఇంజన్ తేడా లేదా? ఈ చంద్రబాబు నాయుడు సర్కార్ కదా, ఆ మాట అనాలి కదా. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరము, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని మోడీ అన్నాడంటే మరి చంద్రబాబు నాయుడు ఎందుకన్నా దేశానికి మోడీ అవసరమని? దేశానికి మోడీ అవసరమని గొంతు చించుకుని పాపం చంద్రబాబు నాయుడు ఆ వయసులో మాట్లాడాడు. నరేంద్ర మోడీ ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అవసరం అని అన్నడం లేదు సార్. మరి ఎందుకని లేదు? ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం అవసరము అని ఒక్కరోజు అన్నడా? పోనీ చంద్రబాబు నాయుడును విమర్శకులు కూడా అంగీకరించే కొన్ని అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా ప్రత్యర్థులు ఒప్పుకుంటారు. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు కదా, చంద్రబాబు నాయుడు ఆయన విజన్ తప్పుపట్టే వాళ్ళు ఉండొచ్చు, కానీ విజన్ ఉన్న నాయకుడు అని అందరూ ఒప్పుకుంటారు. డెఫినెట్గా ఏ విజన్ లేని నాయకుడు అయితే కాదు. ఆ విజన్ రైటా రాంగా విజన్ 2020 పైన విమర్శలు వచ్చాయి, ఏదైనా విమర్శించాయి. అసలు అన్ని పక్క పెట్టండి సార్, ఒక్క దాంట్లో చెప్పండి. మొదలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అయితే చంద్రబాబు నాయుడు డిజర్వ్స్ ఆల్ ప్రైజ్, అందులో డిస్ప్యూట్ లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికి ఐటీని పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అఫ్ కోర్స్ అప్పుడే ఐటీ వచ్చింది, అంతకుముందు ఐటీ రాలేదు కనుక కాదు బ్రహ్మానందరెడ్డి ఐటీని పరిచయం చేయలేదు కదా అని నేను అంటలేదు. కానీ అదే సమయంలో గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నాడు. దాదాపు 2000 ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఐటీ అనేది అప్పుడే వస్తే గుజరాత్కి ఎందుకు పోలే ఐటీ? ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది ఐటీ? ఆ టైంలో యూపీకి ఎందుకు పోలే? ఐటీ అంటూ వస్తే దేశం అంతటికి వస్తుంది కదా. కొంతమంది ఈ వాదన చేస్తారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం అప్పుడే వచ్చింది కనుక చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏమున్నది అంటారు. కరెక్టే, అప్పుడే వచ్చింది కరెక్టే. అందుకే నేను చంద్రబాబు నాయుడు ఐటీ తెచ్చిండు, కాసు బ్రహ్మానందరెడ్డి తేలేదని అంటలేదు కదా. అది తప్పది అట్లా ఎవరని అంటే. సో కానీ ఫండమెంటల్ క్వశ్చన్, అదే సమయంలో ముఖ్యమంత్రులుగా అనేక రాష్ట్రాలు ఉన్నారు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ ఉన్నాడు. మరి నరేంద్ర మోడీ గుజరాత్కి ఐటీ ఎందుకు తెలియదు అంటున్నాను. సాఫ్ట్వేర్ విప్లవంలో గుజరాతీలు ఎందుకు లేరు? సూపర్ మార్కెట్ పెట్టుకొని ఎందుకున్నారు? అమెరికాలో తెలుగు వాళ్ళేమో మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడు, తమిళ వాళ్ళేమో సుందర్ పిచై ఏమో మీకు గూగుల్ CEO అయ్యారు. ఇవాళ ఎంతమంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇవాళ టాప్ కంపెనీస్లో మైక్రోసాఫ్ట్లో మళ్ళీ లేటెస్ట్గా కూడా ఇంకో హైయెస్ట్ పొజిషన్లో వచ్చారు. మరి తెలుగు వాళ్ళు ఇంతమంది ఎందుకు అయ్యారు? గుజరాతీలు ఎక్కడ ఎందుకు కనబడతలేరు? నాకు సింపుల్, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. వేర్ ఆర్ గుజరాతీస్ ఇన్ ఐటీ రెవల్యూషన్. అమెరికన్ కార్పొరేట్ విప్లవంలో గుజరాతీలు ఎక్కడున్నారు? గుజరాతీలకు ఉన్న ఎంటర్ప్రైజ్ బిజినెస్ మైండ్ సెట్ ఎవరికి లేదు. అయినా ఎందుకు లేరు అంటే ఇక్కడ ఐటీ రంగం డెవలప్ అయింది కనుక, అవకాశాలు వచ్చాయి కనుక, ఈ ఈకో సిస్టమ్ నుంచి వెళ్ళారు కనుక తెలుగు బిడ్డలు ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఐటీ రంగంలో తెలుగు బిడ్డలు ప్రపంచాన్ని, సిలికాన్ వ్యాలీని శాసించడంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మనం గుర్తించాలి. ఆయన కృషి మీద గుర్తించాలి కదా. మరి ఇది మోడీ ఎందుకు గుర్తిస్తలేదు అంటాను నేను. ఆ తెలుగు లోगों सिलिकॉन वैली में रहता, इसका रूट्स किधर है? हैदराबाद में है. हैदराबाद में कौन किया? चंद्रबाबू नायडू जी ने किया. అనాలా అనకూడదు? నాకు చెప్పండి.